అంటే పూర్వస్మిన్ సాంపదంలోకే గుణవాన్ కష్టవీర్యవాన్. పూర్వస్మిన్ సాంపదంలోకే, ఈ లోకం లోపల గుణవంతుడైనటువంటి వాడు, వీర్యవంతుడైనటువంటి వాడు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడేటువంటి వాడు, ధర్మంగా ఉండేటువంటి వాడు, కృతజ్ఞతాభావంతో ఉండేటువంటి వాడు, అది చక్కటి అన్ని రకాల ధర్మాన్ని పాటించే వ్రతం కలిగినటువంటి వాడు ఎవరు ఉన్నారు? ఇలా మొత్తం 16 గుణాల గురించి చెప్తారు. ఈ 16 గుణాలు కలిగి ఉన్నవాడు ఎవరు అంటే రాముడే, మరొకరు లేదు. అందుకే రాముడు శత్రువర్గంలో ఉండేటువంటి మారీచుడి చేత చెప్పబడ్డాడు. నిజానికి రావణాసుడి యొక్క అనుచరుడు మారీచుడు. ఆ మారీచుడు చెప్తాడు, రావణ నీకు తెలియదు, ఎటువంటి వాడు తెలుసునా రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రాముడు అనేటువంటి వాడు ధర్మమూర్తి ఆయనే అని రాముడి యొక్క తత్వం గురించి చక్కగా చెప్తాడు. శత్రువు పొగిడాడు. కాబట్టి మరొక శత్రుపక్షంలో ఉన్న విభీషణుడు వచ్చి రాముడిని శరణు వచ్చినాడు. రావణాసుడి ఇంట్లో ఉండేటువంటి రావణాసుడి యొక్క తాత ఆయన కూడా రాముడి జోలికి వెళ్ళకు నాయన అని చెప్తాడు. స్వయంగా రావణుడి యొక్క భార్య మందోదరి ఆమె కూడా చెప్తుంది, రాముడి జోలికి వెళ్ళవద్దు, రాముడు చాలా గొప్పవాడు, సాక్షాత్ నారాయణ స్వరూపుడయ్యా, ఆయన దారికి వెళ్ళవద్దు అని చెప్తుంది. అంటే అంతగా అందరినీ ఆకర్షించేవాడు, పురుషాం మోహన రూపాయ, అందరినీ కూడా ఆకర్షించేటువంటి గుణం కలిగిన వాడు ఆ శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడిని ఎవరైనా సరే మరి ఒకసారి కనుక మనం రామాయణం కథ విన్నామంటే తప్పకుండా ఆ రాముడి యొక్క మరి చరిత్ర గురించి మనకు అవగాహన ఏర్పడిందంటే ఆ రామభక్తులు అయిపోతాం. ఎందుకంటే రామాయణ కథ మనందరికీ కూడా తెలిసిందే. రాముడు తండ్రి మాట పరిపాలిస్తాడు, రాముడు ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఇట్లాంటివన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. అయితే రాముడు ఎక్కడెక్కడ తన యొక్క ధర్మాన్ని తప్పకుండా పాటించాడు. అంటే ఎక్కడెక్కడ తన పెద్దలకు ఎదురు చెప్పలేదు ధర్మ నిమిత్తం. మొట్టమొదలు విశ్వామిత్రుడు అయోధ్య దశరథ మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ విశ్వామిత్రుడిని దశరథుడు స్వాగతం చెప్పిన తర్వాత రాముడిని పంపు నా వెంట అని చెప్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు అందరూ కూడా అనుకొని రాముడిని పంపడం కొరకు యుద్ధం చేస్తారు. చేస్తే రాముడు నేను వెళ్ళను అనలే, నాకెందుకు ఆ రాక్షస వధ అని అనలే. తాను నోట మాట మాట్లాడకుండా తండ్రి ఎలా చెప్పితే అలా విన్నాడు. రామ నువ్వు వెళ్ళు అన్నాడు. అనగానే రాముడు బయలుదేరాడు. అంతే, అది ధర్మం. అడుగుతాగా నాకు భయం వేస్తుందనో నేను వెళ్ళలేను అంటాం కదా, కానీ ఆయన అనలే మాట, వెళ్ళాడు అంతే. అలా విశ్వామిత్రుడు వెంట బయలుదేరినటువంటి శ్రీరామచంద్రుడు తాను సిద్ధాశ్రమంలో ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుడు మనం జనక మహారాజు దగ్గరికి వెళదాం అనగానే, అయ్యా ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయింది కదా, ఇక మమ్మల్ని పంపించండి మా నాన్న దగ్గరికి అని అనలే. విశ్వామిత్రుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు అంతే. ఎందుకంటే మా తండ్రి మీరు ఎలా చెప్తే అలా వినమన్నారు కాబట్టి మీరు ఎలా చెప్తే అలా వింటారు అని చెప్పాడు. సో అలా అక్కడికి వెళ్ళిపోయినాడు. జనక మహారాజు దగ్గరికి వెళ్ళిపోయిన ధనుర్భంగం అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి సీతను అంటే అక్కడ కాదు, మా నాన్నగారికి తెలుసు అన్నాడు. మా నాన్నగారు రావాలి అన్నాడు.
అంటే చూడండి ఎలా తన ధర్మాన్ని తాటకను సంహరించాల్సి వచ్చినప్పుడు విశ్వామిత్రుడు అంటే పోతూ ఉన్నప్పుడు రాముడు ఆలోచనలో పడతాడు. చంపడం కొరకు, బాణం వేయడం కొరకు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం కారణం చేత ఆలోచిస్తున్నావు? స్త్రీ అని ఆలోచిస్తున్నావేమో. అవును గురువర్య, స్త్రీ కదా, చంపకూడదు. చూసావా రామాయణం ఎటువంటి సందేశం అందిస్తుందో? రాక్షసి అయినా సరే స్త్రీ అయితే చంపకూడదు అనేటువంటి సందేశంలో రాముడు ఉన్నాడు అక్కడ. అప్పుడు గురువు గారు చెప్పగానే ఆ తాటకను వధించాడు. అటువంటి రాముడు మనం చాలా సందర్భాల్లో చూస్తాం. మరి దశరథుడు పట్టాభిషేకం చేస్తా అన్న తర్వాత కైకేయి దగ్గరికి వెళ్ళిన తర్వాత వనవాసం వెళ్ళు అనగానే వనవాసంకి వెళ్తా అంటాడు. పట్టాభిషేకం చేస్తా అంటే సరే చేయమంటాడు. ఎలా పాటించాడు? అది ఎక్కడ కూడా పెద్దలను ఎదిరించి మాట్లాడినటువంటి సందర్భం మన కంటికి కనబడదు. ధర్మాన్ని తప్పిన సందర్భం మన కంటికి కనబడదు. కాబట్టి ఇలా రాముడి యొక్క చరిత్ర అంతా కూడా ధర్మ సందేశంగానే కొనసాగుతుంది. అటువంటి రామచరిత్రను మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. ఈ రామచరిత్ర లోపల రాముడు ఎంత ధర్మాత్ముడో సీత కూడా అంత ధర్మాత్ముడు. సీత ఈ రామాయణం మొత్తం మీద రాముడి దగ్గర నుంచి సీత వెళ్ళిపోయిన తర్వాత, అంటే రావణాసుడు సీతను ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సీత దర్శనం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అటువంటి సీత దర్శనం అనేటువంటిది మనకు సుందరకాండలో కనబడుతుంది. అటువంటి సుందరకాండ కథను మనం ప్రధానంగా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మహేంద్రగిరి పర్వతంపై ఎక్కినటువంటి హనుమంతుడు ఒకసారి తన యొక్క కాలును ఇలా నొక్కగానే పర్వతం మొత్తం కూడా అతలాకుతలమైంది. సముద్రం పైకి ఎగిశాడు. ఎగిసినప్పుడు ఆయన యొక్క నీడ ఎలా ఉంది? ఆయన బయలుదేరాడుగా. ఆ బయలుదేరినప్పుడు మరి ఎలా ఉంది ఆయన నీడ అంటే 10 యోజన విస్తీర్ణ 30 యోజన మాయత ఛాయావానర సింహస్య జలే చారుతరా అభవత్. సముద్రంలో ఆయన నీడ కనబడుతుంది. ఎలా కనబడుతున్నదంటే ఆయన నీడ 10 యోజనాల పొడవు కనబడుతున్నది, 30 యోజనాల వెడల్పు గలదే కనబడుతుంది నీడ. అంటే హనుమంతుడి యొక్క నీడనే మనకు అద్భుతంగా కనబడుతుంది. అంటే హనుమంతుడి యొక్క నీడ మనం ఎలా కాపాడుతుందో చెప్పడం కొరకు చూపిస్తాడు ఇక్కడ. తన యొక్క నీడ చేత సముద్రాన్ని అవలీలగా తాను అందరికీ కూడా చూపిస్తున్నాడు, ఈ మార్గంలో వెళుతున్నాడు అనేటువంటిది. అటువంటి ఆ హనుమంతుడు తాను వెళ్ళాడు, సముద్రాన్ని లంఘించడం కొరకు బయలుదేరాడు, సముద్రంలో పోతూ ఉన్నాడు. అలా వెళ్ళేటువంటి సమయం లోపల సముద్రుడు కూడా బాగా ఆలోచించాడు. రామకార్యం కొరకు పోతున్నాడు కదా, మరి మనం కూడా సహకరించాలి ఏమైనా. అందుకొరకే రామకార్యం కొరకు ఎవరైనా వస్తే సహకరించమని అనకూడదు. రామకార్యం కొరకు వస్తున్నాడు కాబట్టి హనుమంతుడికి సహకరించాలనుకున్నాడు. సముద్రంలో ఉన్నటువంటి మైనాక పర్వతానికి చెప్పినాడు, నువ్వు వెళ్ళు, ఆ హనుమంతుడికి కొంత సేద తీర్చినట్టుగా చేయను అని చెప్తాడు. అప్పుడు హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః ఉపవాత జలాత్తూర్ణం మహాధ్రుమ లతాయుత. విపరీతమైనటువంటి తీగలతోటి, విపరీతమైన వృక్షాలతోటి అద్భుతంగా ఉన్నటువంటి మైనాక పర్వతం ఒక్కసారి ఆ సముద్రంలో నుండి పైకి వచ్చింది. రాగానే హనుమంతుడు అనుకున్నాడు, రామకార్యానికి ఎవరో విఘ్నం కలిగిస్తున్నారు అనుకున్నాడు. రామకార్యానికి విఘ్నం కలిగిస్తే ఊరుకోడు కదా ఆయన, కాబట్టి ఎవరో అనుకున్నాడు. కానీ మైనాకుడు చెప్తాడు, నేను రామకార్యానికి విఘ్నం కలిగించడం రాలేదు, నేను కూడా సహాయపడడానికి వచ్చాను, కాబట్టి సేద తీర్చుకో అంటే అప్పుడు మరి హనుమంతుడు ఇలా
ఏదైనా ఆహార పదార్థం మనం తీసుకోలేనప్పుడు కనీసం ఇలా ముట్టాలి అంటారు. ముడత కూడా తీసుకున్నట్టే అంటారు. కాబట్టి మైనాక పర్వతాన్ని స్పృశించి ఆతిథ్యాన్ని స్వీకరించినట్టే అని చెప్పినాడు. రాఘవస్య కులే జాతై ఉదది పరివర్తిత సత్వాం రామహితేయుక్తం ప్రత్యర్చయతి సాగర కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి తత్త సమ్మానం అర్హతి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరైతే మనం మరి సపర్యం చేయడానికి వస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా మనం దాన్ని స్వీకరించాలి. కాబట్టి ఇక్కడ మరి రఘువంశం ఎంతగా వృద్ధి పొందింది అంటే ఎవరి వల్ల అంటున్నాడు ఇక్కడ? మరి నీ వల్లనే, సముద్రం వల్ల. కాబట్టి ఏష ధర్మ సనాతన, సనాతన ధర్మం అంటే మన హైందవ ధర్మం ఏం చెప్తున్నదంటే ఎవరైతే నీకు ఉపకారం చేస్తారో వాళ్ళకు తప్పకుండా నువ్వు ప్రత్యుపకారం చేయాలి. ఉపకారం చేయకపోయినా ఉపకారం చేయాలి. ఉపకారం చేస్తే మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఇంకా ఏష ధర్మ సనాతన ఉదేశ ప్రతికర్తవ్యం. ఏష ధర్మ సనాతన ప్రతికర్తవ్యం, మన కర్తవ్యం, మనం చెయ్యాలి అని చెప్పేసి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ మరి మనకు సూచిస్తూ ఉన్నాడు. అట్లా ఆ సముద్రం పైన వెళ్ళినటువంటి యొక్క రావణుడికి సరే ఇంకా సురస నాగమాత ఇట్లా అందరూ కూడా ఆటంకాలు కల్పించడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోవడం, లంకకు చేరుకోవడం, ఇదంతా మనకు తెలిసిన కదా. ఇక్కడ హనుమంతుడు బాగా ఆలోచించాడు. సముద్రాన్ని దాటిన తర్వాత ఎలా లోపలికి వెళ్ళాలి. అందుకే ప్రశాంతమైన ఆలోచన అనేది మనకు చక్కటి మార్గాన్ని సూచిస్తుంది. హనుమంతుడు బాగా ఆలోచించి ఏం చేశాడంటే తద్రూపం అతిసంక్షిప్య హనుమాన్ ప్రకృతం స్థిత త్రీం క్రమాణి విక్రమ్య బలివీర్య హరోహరి. అంటే తన యొక్క రూపాన్ని అతి చిన్నగా చేసుకున్నాడు. వామనుడు ఏ రకంగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు పొట్టివాడిగా వెళ్ళాడు, ఇక్కడ హనుమంతుడు కూడా తన యొక్క సూక్ష్మ రూపం చేత లంకలో వెతకాలని అనుకున్నాడు. అలా లంకాపట్నం అంతా కూడా వెతకడానికి వెళ్ళినాడు. ఆ వెతుకుతూ మొత్తం చూస్తున్నాడు. చూస్తుంటే ఆయనకు అసలు లంకను చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది. నిజంగా స్వర్ణ లంక అది. ఆ లంకను చూస్తూ ఉంటే నిజంగా ఆయన చాలా ఆశ్చర్యపోయినాడు. అటువంటి లక్షేణ రూపేణ రాత్రో లంకాపురీమయ ప్రవేశం ప్రాప్తకాలం కృతం సాధయితం మహత్. నేను కనుక రాక్షసులు ఎవరు కూడా నన్ను కనుక్కోవద్దు కదా, కాబట్టి నాకు చిన్న రూపమే శ్రేష్టం అనుకున్నాడు. ఆ చిన్న రూపంతో లంకను చూడడం మొదలుపెట్టినాడు. ఆ లంకంతా కూడా చూస్తున్నాడు. హనుమంతుడు మరి ఆ రావణాంతపురంలో కూడా సూక్ష్మరూపంలోకి వెళ్ళినాడు. వెళ్ళి అక్కడ చూస్తున్నాడు. అనేక మంది స్త్రీలంతా కూడా పురుషులంతా కూడా నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూస్తున్నాడు. హనుమంతుడు చూస్తున్నాడు. ఎక్కడ సీత దొరుకుతుందా అని చూస్తున్నాడు. సీత ఎక్కడ కట్టబడుతుంది, సీతను ఎలా చూస్తాను అని చెప్పేసి మరి తాను చక్కటి దృష్టితోటి ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాడు. అలా ముందుకెళ్ళేటప్పుడు ఆయన కొంతమంది రకరకాలైన యొక్క వస్త్రధారణ చేత ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా చూస్తున్నాడు. ఏదేమైనా అక్కడ లంకలో ఎటువంటి వాళ్ళు నిలబడుతున్నారంటే బుద్ధి ప్రధావాం రుచిరాభిధానం సంశ్రద్ధధానం జగత ప్రధానం నానా విధానాం రుచిరాభిధానం దదర్శ తస్యాం పుర్యాదుధానం. ఆ రాక్షసుల్లో కూడా బుద్ధివంతులున్నాడు, కనబడుతున్నాడు. రాక్షసుల్లో కూడా ఎప్పుడు దైవనామస్మరణ చేసేటువంటి వాళ్ళు కనబడుతున్నారు.
ఆ రాక్షసుల్లో కూడా చక్కటి స్వభావం కలిగిన వాళ్ళు కనబడుతున్నారు. ఆ రాక్షసుల్లో కూడా చక్కటి వర్ణాల వాళ్ళు కనబడుతున్నారయ్యా అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి మనకు. అంటే చూడండి, మన భావం ఎలా ఉంటే అలా కనబడతాం. అందుకనకే యద్భావం తద్భావం. మరి ఈ రకంగా సీతనంతా కూడా అన్వేషిస్తూ ఉన్నాడు. ఆ అన్వేషించినటువంటి సందర్భం లోపల రావణుడికి ఇక్కడ ఒక పుష్పక విమానం కనబడింది రావణ భవనం దగ్గర. ఆ పుష్పక విమానాన్ని కూడా చూసినాడు. ఎంత అద్భుతంగా ఉందనుకున్నాడు. అసలు ఆ పుష్పక విమానం గురించి చెప్తే మరి దాని కొరకు మనకు వాల్మీకి ఒక ప్రత్యేకమైన ఒక విషయమే రాసినాడు. అది అసలు ఆ పుష్పక విమానం అనేటువంటిది యజమాని యొక్క మనస్సును తెలుసుకొని బయలుదేరుతుంది. యజమాని తన మనసులో నేను ఇటు వెళ్ళాలి అనుకుంటే అటు వెళ్తుందట. ఇప్పుడు చెప్తున్నారుగా డ్రైవర్లెస్ కారు అలా. ఇక్కడ చెప్తాడు మనస్సమాధాయతు శీఘ్రగామినం దురావరమారుతతుల్యగామినం మహాత్మనాం పుణ్యకృతాం మహర్దినాం యశస్వినామగ్రముదామివాలయం. యజమాని యొక్క మనస్సును ఎరిగి ముందుకెళ్తుంది. దాన్ని ఏ శత్రువు కూడా ఆపలేదు. ఆపేటువంటి శక్తి ఆ శత్రువుకు ఉండదు. అటువంటి అద్భుతమైన పుష్పక విమానాన్ని చూశాడు. ఆ పుష్పక విమానాన్ని చూసి చాలా సంబరపడ్డాడు, ముందుకెళ్ళాడు. ఎక్కడ చూసినా కూడా సీతాదేవి కనబడడం లేదే. చాలా బాధపడ్డాడు. నా తల్లి ఎక్కడ ఉందో అనుకున్నాడు. ఆహా, నేను ఇప్పటిదాకా అనవసరంగా కొన్ని దృశ్యాలు చూశాను కదా, అందుకొరకే ఆ పాపం నాకేమైనా అంటిందా ఏంటి? మరి నేను బయలుదేరేటప్పుడు అవును కదా రామనామస్మరణ చేయలేదేమో. ఎంత నమ్మకం చూడండి. ఆ రామనామస్మరణ చేయకుండా వచ్చానేమో నేను, కాబట్టి మరొకసారి చేస్తాను, చేసి ముందుకెళ్తా అని చెప్పి అనుకొని ఆ రామనామస్మరణ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలిసిన? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఓ రామ, నీకు నమస్సు. ఏ రాముడు? లక్ష్మణుడితో కూడుకున్నటువంటి రాముడు. ఏ రాముడు? సీతతో ఉన్నటువంటి రాముడు. జనకాత్మజ ఆ సీతాదేవితో ఉన్నటువంటి రాముడు. ఇంకా ఎవరు? ఆ రుద్రుడు, అగ్నిదేవుడు, ఇలా యముడు, చంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరికీ కూడా నమస్కారం చేసినాడు. మనం ఏదైనా పని మీద బయలుదేరినప్పుడు ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటే మనకు విజయం వరిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఏ రకంగా హనుమంతుడు సీతా దర్శనం చేసుకున్నాడో మనం కూడా ఈ శ్లోకాన్ని చదువుకొని బయలుదేరితే, ఈ శ్లోక స్మరణ చేస్తే మనకు విజయం వరిస్తుందని చెప్తారు. అందుకని ఈ శ్లోకం అంత ముఖ్యంగా ఉంది. మరొకసారి నేను స్మరణ చేసుకున్నాను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఇటువంటి శ్లోకం చదువుకొని బయలుదేరినాడు. మరి ఆ తర్వాత అక్కడ హనుమంతుడు అశోకవనంలోకి వెళ్ళినాడు. ఆ ఒక శింశుకా వృక్షం అనేటువంటి వృక్షం పైకి ఎక్కినాడు. అక్కడ ఆ వనం అంతా కూడా చూస్తున్నాడు. ఎక్కడ ఉంది సీతమ్మ, ఎక్కడైనా కనబడుతుందా, ఏంటి అసలు అని చెప్పేసి చూస్తున్నాడు. అలా పరిశీలించే సందర్భం లోపల అక్కడ చెట్టు కింద మరి ఒక స్త్రీ కనబడింది. సరిగ్గా అదే సమయంకు మరి రావణాసురుడు కూడా వస్తున్నాడు. కానీ తాను చూసినటువంటి సీత ఎలా ఉందో చెప్తాడు ఇక్కడ. తతో మలిన సంవీతం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కుశాబ్దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖ నివామలం. ఎలా ఉందంటే ఆ స్త్రీ ఎలా ఉందంటే మలినమైన వస్త్రాలు కట్టుకోఉంది. మరి సంవత్సర కాలం పాటు అదర్శిస్తుందిగా ఆ తల్లి పాపం ఎన్ని కష్టాలు పడ్డదో. అందుకొరకే ఇప్పుడు కూడా మనం మాట్లాడుతుంటే సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి అని చెప్పి అంటుంటాం మనం.
కష్టాల పాపం ఆ ఏకవస్త్ర అయింది, ఏకవేడితో ఉంది, ఒకటే జడ, ఒకటే వస్త్రం. ఆ బలిన వస్త్రంతో కనబడ్డది. ఆ చుట్టూ కూడా రాక్షస స్త్రీలు ఉన్నారు. మరి ఉపవాసం చేత కృషించిపోయింది. చాలా సన్నగా ఉంది, కానీ ఎంత స్వచ్ఛంగా ఉందో తెలుసా? శుక్లపక్షంలో అమావాస్య పైన తర్వాత చంద్ర రేఖ వంక కనబడుతుంది చూశారు. అది ఎంత స్వచ్ఛంగా ఉందో సీతమ్మ వారు కూడా అటువంటి ప్రకాశాన్ని కలిగి ఉన్నది. అంత చక్కని ప్రకాశంతో మనకు కనబడుతున్నది. అటువంటి స్త్రీమూర్తిని చూసినట్టు చూసి మనసులో తాను చాలా ఎవరి సీత ఎవరిని అనేటువంటి ఆలోచనలో పడ్డాడు. సీతాదేవి యొక్క సౌందర్య ఆ తేజస్సును చూసినాడు. అక్కడికి రావడము, రావణుడు మాట్లాడడము, సీతాదేవికి గడువు ఇవ్వడము, నీకు 2 మాసాల గడువు ఇస్తున్నానమ్మా అని చెప్పడం, ఈ లోపల నువ్వు ఏం చేస్తావో చేసేది, నా పట్టణానిగా లేకపోతే చంపేస్తా అని చెప్పడము. అక్కడ ఉండే రాక్షస స్త్రీలందరికీ కూడా ఈమె నువ్వు ఏం చేస్తారో మీ ఇష్టం, తిట్టండి కొట్టండి ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ ఆమె నా వశం కావాలి అని ఇలా చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నాడు పైన ఉన్నటువంటి హనుమ. అటువంటి హనుమ సీతాదేవి ఈమె నిశ్చయం చేసుకున్నాడు. మరి అప్పుడు నిజంగా కూడా ఆమె శోకాన్ని చూసి చాలా బాధపడ్డాడు ఆయన. అయ్యో నా తల్లి ఎంత బాధపడుతున్నది. అక్కడేమో రాముడు బాధపడుతున్నాడు, ఆ సీత అని. ఇక్కడేమో రామ అనుకుంటూ పాపం ఈమె బాధపడుతున్నది. ఇలా ఇద్దరు కూడా ఒకరినొకరు విడిచి ఉండలేక చాలా బాధపడుతూ ఉన్నారు అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. మరి ఇక రాముడు రావాలి అనేటువంటి ఆలోచనతోటి మరి ఆ సీతాదేవికి పరిచయం చేసుకోవాలి సరిగా అని చెప్పేసి ఆ రామ కథను చెప్పినాడు. చెప్పగానే సీతాయ వచముత పురుషం రాక్షసాధిప. ఎప్పుడైతే ఆ వచనం రాక్షసుల యొక్క వచనాలు ఎన్నో సీతాదేవి బాగా భయపడింది. కానీ హనుమంతుని యొక్క రామ కథాగానాన్ని విన్నది. ఆ కథాగానాన్ని విని ఎవరో మళ్ళీ రావణుడే అంతా కూడా మోసపూరితం చేస్తున్నాడా ఏంటి, ఇదో మాయావేషమా అనుకున్నది. కానీ అప్పుడు మరి ఆ మహానుభావుడు హనుమంతుడు కిందికి దిగినాడు. చిన్న రూపంలో కిందికి దిగినాడు. కిందికి దిగేసి ఆ సీతమ్మతోటి చక్కగా మాట్లాడినాడు. ఆమె ఆలోచన పరంపరలన్నీ కూడా మరి గమనించినాడు. ఆ గమనించినటువంటి హనుమంతుడు దశరథ మహారాజు కొడుకు శ్రీరాముడు అనేటువంటి ఆ గానాన్ని వినిపించిన తర్వాత అక్కడ చెప్తాడు, వసతో గంధకాన్ని సస్య హమితోజత రక్షస మహంసా భార్య రావణేన దురాత్మన గౌ మాసౌ తేనమే కాలో జీవితాలు గ్రహకృత ఊర్ధ్వం ద్వాభ్యాం మాసాభ్యాం తత్పక్షాది జీవితం. అమ్మా సీతాదేవిని ఎత్తుకొని వచ్చాడు. ఇట్లా ఆ రావణాసుడి గురించి చెప్తూ ఉంటాడు, రాముడి గురించి చెప్తూ ఉంటాడు. 2 మాసాలు గడువు పెట్టినాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో గడువు ముగియగానే కానీ ప్రాణత్యాగం చేస్తాడయ్యా అని చెప్తుంది ఆ హనుమంతుడికి. ఇప్పుడు అదంతా కూడా మరి విన్నటువంటి వాడు అవుతాడు. కానీ ఇక్కడ ఒక విషయం మనకి ఏంటంటే, రాముడి ఎడబాటు కారణంగా తను ఎంత బాధపడ్డదో మనకు తెలుస్తుంది. ధర్మాపదేశ భజత్పదశ్చ రాజ్యం మాం చాస్య అనిం నేతావధతాం ధర్మాపదేశాత్ తజితశ్చ రాజ్యం మాం తస్య అన్యం నేతపదాతి రాశీభ్రదాయస్య రవీష్ణ శోకః కచ్చిత్ సధైర్యం హృదయే కరోతి. శ్రీరాముడు తండ్రి యొక్క ధర్మాన్ని పాలించుట కొరకు మరి రాజ్యాన్ని సైతం త్యజించాడు. మరి నన్ను అడవులోకి వచ్చి విడిపించుకుంటాడు. ఇక్కడికి వచ్చి అనుకుంటున్నాను నేను
మన అడవుల్లో పోయినప్పుడు కూడా ఆయన బాధపడలేదు, అక్కడ భయపడలేదు. అయితే ఇప్పుడు మరి నేను దగ్గర లేదుగా కాబట్టి మరి ఏమన్నా ఆయన అధైర్యపడుతున్నాడా? ఇట్లాంటి ప్రశ్నలు ఆమెకు వస్తున్నాయి. సరే, ఏదేమైనా ఇలా ఆమె అంగుళీయకం తీసుకోవడం, తన యొక్క మరి ఒక గుర్తును ఇవ్వడము, అక్కడి నుంచి రాముడు హనుమంతుడు వెళ్ళి సీత యొక్క జాడ తెలిసిందని సంతోషంతో తాను లంకలో రావణాసురుడిని చూడాలనుకోవడం, ఆ రావణుడి దగ్గరికి వెళ్ళడము, రావణుడి గురించి చెప్పడము, ఆ రావణుడి గురించి మాట్లాడడం, అక్కడ బ్రహ్మాస్త్రంతో తీసుకెళ్ళడము, ఇదంతా కూడా సుందరకాండలో మనకు భాగంగానే ఉంటుంది. కాబట్టి ఇలా మరి సదర్థం కౌసల్య లోకమంతారం సుశీలేయం మనస్వి తం రమాక్షేషం పురుష శిరసా సాభివాదయ. హనుమంతుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకున్నాడు. అదే ఒక చక్కటి విశాల హృదయమైన యొక్క కౌసల్య పంట ఎవరు? శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు జగన్నాథుడు ఆ సాధు యొక్క కుశలాన్ని అడిగినట్టు చెప్పు అని చెప్పింది. దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు. అందుకని తన లంకను ఆలబెట్టిన తర్వాత అయ్యో అసలు మొదటికే మోసం రాదు కదా అని ఒకసారి తాను మరి లోపల మరొకసారి సీత దగ్గరికి వెళ్ళి అక్కడ సీతాదేవిని చూసి సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విషయం అంతా కూడా మనం తెలిసిన విషయమే. రాముడి పైన ఎంత భక్తి అంటే రావణాసురుడి దగ్గర దాసోహంకోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః. ఏంటంటే కోసల దేశ ప్రభు అయినటువంటి యొక్క శ్రీరాముడికి నేను దాసుడను, వాయుపుత్రుడిని. పరిచయం చేసుకోమంటే ఎవరైనా మన పేరు చెప్తారు, కానీ ఆయన రావణాసురుడి దగ్గర పరిచయం చేసుకోమంటే ఆయన ఆ మాట చెప్పాడు. మొట్టమొదటి దాసోహం కౌసలేంద్రస్య అన్నాడు. నేను రాముడి యొక్క దాసుడిని అని చెప్పుకున్నాడు. ఇలా మరి తన పరాక్రమం అంతా చూపించినాడు. రావణాసుడిని దగ్గర నుంచి బయలుదేరినాడు, మళ్ళీ తాను అక్కడికి వెళ్ళినాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రావణాసుడి దగ్గర విభీషణుడు కూడా ఉన్నాడు. ఆ విభీషణుడు కూడా ధర్మాత్ముడు. కాబట్టి ఆయన కూడా ఏం చేశాడంటే తాను మరి వచ్చినటువంటి యొక్క దూతను సంహరిస్తా అంటే వద్దన్నాడు. దూతను సంహరించడం కర్తవ్యం కాదు అని చెప్తాడు. సో అందుకని ఇట్లా ఆ ధర్మాత్ముడి సహాయంతో హనుమంతుడు బయటపడడం, వెళ్ళిపోవడము, ఆ తర్వాత మరి వాళ్ళంతా కూడా మధువనంలో హాయిగా సంచరించడము, ఆ తర్వాత అక్కడి నుంచి రాముడి దగ్గరికి వెళ్ళడము. ఆ రాముడు చాలా సంతోషంతో మరి హనుమంతుడిని కౌగిలించుకోవడము, ఇదంతా కూడా మరి యుద్ధానికి సమర్థులు కావడము, ఇదంతా కూడా మన సుందరకాండలో భాగ్యంగా కనబడుతూ ఉంటుంది. వాల్మీకి అసలు దీనికి పేరు పెట్టడమే సుందరకాండ అని పేరు పెట్టాడు. ఎంత సుందరంగా ఉంటుందో అంటే ఇది ఎందుకు సుందరం అనేటువంటి విషయం లోపల మనకు ఒక చక్కటి శ్లోకం కూడా కనబడుతుంది. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే భిన్న సుందరం. రాముడు సుందరుడు మొట్టమొదటి. కథ సుందరమైంది. అమ్మవారి యొక్క దర్శనం. హనుమంతుడు అమ్మవారు చూడడానికి వచ్చాడు, అమ్మవారిని చూస్తున్నాడు. ఎందుకంటే అమ్మవారి దర్శనం కావాలి కదా, కాబట్టి ఇక్కడికి వచ్చినాడు. అక్కడ రాముడు చూసినాడు, ఇక్కడికి వచ్చి అమ్మవారు చూసినాడు. కాబట్టి హనుమంతుడు అక్కడ రామ కథ సుందరమైన కథ. ఇక సీతాదేవి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇక వనమ అశోక వనం, అది సుందరమైనదే. కావ్యం అద్భుతమైన కావ్యం. ఇక కోతుల యొక్క కథ, కపుల యొక్క కథ, వారు చేసినటువంటి సహాయం, ఇక హనుమంతుడు సుందరకాండలో చేసిన సహాయం ఎంత అద్భుతమైన హనుమంతుడు యొక్క ఆలోచన విధానం, చేసినటువంటి క్రియ. కాబట్టి ఈ మంత్రమే సుందరమైంది. ఇంతకంటే సుందరం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో? ఎక్కడా ఉండదు సుందరం. ఒక అటువంటి సుందరకాండం మనం ప్రధానంగా ఈరోజు మనం మొదలు పెట్టుకున్నాం. రామ చరిత్రాన్ని స్మరిస్తూ, ఎందుకంటే సుందరకాండం కనుక మనం మాట్లాడుకుంటే మనకు రామాయణంలో అనేక విషయాలు స్మరణకు వచ్చినట్టు అవుతాయి. కాబట్టి ఈ రకంగా మరి హనుమంతుడు రాముడిని కలుసుకోవడం, ఆ తర్వాత యుద్ధం చేయడం, ఎవరు చెప్పినా రావణాసుడు వినకపోవడం, ఎంతమంది చెప్పినా చివరికి కుంభకర్ణుడు కూడా యుద్ధం చేయడంటే నేను చెప్పినట్టు నీ పాపం పండుతున్నదిగా అంటే అప్పుడు నువ్వు యుద్ధం చేస్తావా లేదా అడిగితే, సరే నీకు తమ్ముడు అయినందుకు నేను యుద్ధం పోతాను పోవడం. అలా రావణ ఆ కుంభకర్ణుడు చనిపోవడము, రావణ యుద్ధం అతి భీకరంగా జరగడము. మరి దాంట్లో ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడైన రామచంద్రమూర్తి ఆ రావణాసురుణ్ణి హతమార్చడం అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్టు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా ఈ రామచంద్రుడు ధర్మాన్ని కాపాడడం కొరకు తాను ధర్మమూర్తి అయి తాను వచ్చినాడు, అధర్ముడైన రావణాసురుడిని సంహరించినాడు. మరి ఇదే మన యొక్క రామాయణ చరిత్రము. ఎంత చెప్పుకున్నా, ఎంత చేసినా కూడా తరగనిది, ఎంత విన్నా కూడా తనివి తీరనటువంటిది. కాబట్టి అటువంటి రామచరిత్ర మనం ఈరోజు స్మరించుకున్నాం. అందులో ఉండేటువంటి హనుమంతుడు చేసినటువంటి యొక్క మహోపకారాన్ని గురించి మనం సుందరకాండ రూపంలో మాట్లాడుకున్నాం. హనుమంతుడికి ఎక్కడ చూసినా కూడా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవాని పరిపూర్ణాలోచనం మారుతి నాద రాక్షసాంతకం. రాముడి యొక్క కీర్తన ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ హనుమంతుడు తాను సంతోషపడుతూ ఉంటాడట. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పేసి తను సంతోషపడుతూ ఉంటాడు. అటువంటి రామకథను గానం చేశాం. మరి సాక్షాత్తు రుద్రస్వరూపుడు హనుమంతుడు. ఆ హనుమంతుడి గురించి మాట్లాడుకున్నాం. అటువంటి ఆ హనుమంతు రుద్రరూపుడైనటువంటి ఈ బోళాశంకర మందిరంలో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి అటువంటి బోళాశంకరుని కూడా ఒకసారి స్మరిద్దాం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే వర్ణకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాఖవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. లక్ష్మీ నరసింహస్వామి ఒకసారి స్మరించుకొని సత్యజ్ఞాన సుఖస్వరూపమలం క్షీరాద్రి మధ్యస్థితం యోగారూఢపతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం లక్ష్యం చక్ర వినాశసా భయకరాన్ బిభ్రాణమర్గచ్చవిం ఛత్రీభూత పణీంద్రమిందు ధవళం లక్ష్మీ నరసింహం భజే. ఆ పరమేశ్వర స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, ధర్మ మార్గంలో వెళ్లేందుకు చక్కటి బుద్ధిని ఇవ్వాలని, అటువంటి ప్రసాదం మనకు అనుగ్రహించాలని చెప్పేసి మనం భగవంతుడిని ప్రార్థిస్తూ ఈనాడు ఇక్కడ చేసుకున్నటువంటి ఈ రామ కథ చరిత్ర అనేటువంటితో మనం రామనవమిని వృధా పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకున్నామని భావిస్తున్నాను. అందుకు ఈ బోళాశంకర మందిరం వేదిక కావడం అందరికీ కూడా చాలా సంతోషం. మరి ఇప్పటిదాకా భగవంతుడు పలికించినటువంటి 4 మాటలేవో తెలిసి తెలియక పలికారు. మరి లక్ష్మీ సీతారామ నరసింహ చరణాలను అర్పణ చేస్తూ ఈనాటి ఒకసారి మంగళ కీర్తన పాడుకొని ప్రహ్లాదాహ్లాదనాథాయ స్తంభ సంభూతమూర్తయే సర్వలోక శరణ్యాయ నృసింహాయ అస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు. విశ్వస్య కళ్యాణమస్తు. ధ్రువస్య విజయోస్తు. యస్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం. ఫోటో వస్తలే పంటలు వీడియో వస్తుందండి అంతేనా? వీడియో వస్తుంది వచ్చింది. సర్వవ్యాపీ మహేశ్వరః హరిలింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. శివ షడక్షరీ స్తోత్రం ఎప్పటే భక్తిమాన్ నరః.